వైసీపీ ప్రభుత్వం హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు తెలిపారు. ప్రొద్దుటూరులో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో వ్యూహాత్మకంగా హిందూ దేవాలయాలపై ప్రత్యక్ష దాడులు జరిగాయని, హిందువుల మనోభావాలు దెబ్బతినేలా తిరుపతి లడ్డు కల్తీ చేశారని విమర్శించారు. వ్యూహాత్మకంగా గత వైసీపీ 5 ఏళ్ల పాలనలో హిందూ దేవాలయాలపై చేసిన దాడులను ఆయన తీవ్రంగా ఖండించారు. సాక్షాత్తు శ్రీరామచంద్రుడి శిరచ్ఛేదం, రథాలు దగ్ధం చేయడం లాంటి సంఘటనలు వైసీపీ పాలనలో చూశామన్నారు. రాష్ట్రంలోని హిందూ ఆలయాల ప్రసాదాన్ని కల్తీ చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తించిన వైనం చూశామన్నారు. హిందూ ఆలయాలపై జరిగిన దాడులను బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక రాష్ట్రంలో అరాచకాలు సృష్టించాలని కుట్ర పన్నుతున్నారని విమర్శించారు. తిరిగి ఆలయాలను ఎంచుకొని అరాచకాలు సృష్టిస్తున్నారని విమర్శించారు. ఇటీవల శ్రీశైలంలో జరిగిన సంఘటన కూడా వైసీపీ ఆధ్వర్యంలో జరిగినట్లు ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు సృష్టించి కూటమి ప్రభుత్వం వైఫల్యంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. జిల్లా అధ్యక్షులు జంగిటి వెంకట సుబ్బారెడ్డి, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వంగల శశిభూషణ్ రెడ్డి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోనేటి ప్రదీప్ రెడ్డి, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు వెంకట రాముడు, ప్రొద్దుటూరు పట్టణ అధ్యక్షులు పాలెం కిరణ్, నరేంద్రరావు, స్టేట్ కౌన్సిల్ నెంబర్ గురుప్రసాద్, రాజుపాలెం మండల అధ్యక్షులు ముల్లా అస్మద్, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించినటువంటి 5 సంవత్సరాల కాల వ్యవధిలో ఆలయాల మీద ప్రత్యక్ష దాడులు చేయడం జరిగింది. సాక్షాత్తు శ్రీరామచంద్రుడి యొక్క శిరచ్ఛేదనం చేయడం మనందరం కూడా చూసాం. రథాలు దగ్ధం చేయడం చూసాం. దుర్గమ్మవారి ఆలయంలో ఉన్నటువంటి రథానికి సంబంధించినటువంటి సింహాలు దొంగిలించినటువంటి వైనం మనందరికి కూడా తెలుసు. అదే సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానం కావచ్చు, ఇతర ఆలయాలకు సంబంధించినటువంటి మహాప్రసాదం ఏదైతే ఉందో దాంట్లో 100% కల్తీ చేశారు. ఆ ప్రసాదాన్ని కించపరిచేటువంటి ప్రయత్నం చేశారు. హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా చేశారు. ఒక వ్యూహాత్మకంగా ఆలయాల మీద జరిగినటువంటి దాడి, ఆ దాడి క్షమించరానటువంటిది. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏమాత్రం ప్రాయశ్చిత్తం చేసుకోకుండా తిరిగి బొంకేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తనకున్నటువంటి మీడియా మనీ మజిల్ పవర్ని ఆసరాగా చేసుకొని మరొక వైపు అసత్యాలని వల్లివేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. అయితే ఈ కూటమి అధికారం లేకొచ్చిన తర్వాత రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కానీ, అభివృద్ధి కానీ, లేకపోతే ప్రపంచంలో ప్రతిష్టాత్మకమైనటువంటి ఇన్స్టిట్యూషన్స్, పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డెస్టినేషన్ పాయింట్గా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అనే విధంగా శరవేగంగా పెట్టుబడులు పెడుతుంటే తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యూహం పన్నాడు. దాన్ని డైవర్ట్ చేయాలి, ఈ రాష్ట్రంలో అల్లకొల్లాలు సృష్టించాలి, ప్రాంతీయ విభేదాలు సృష్టించాలి, వర్గాల మధ్య విభేదాలు సృష్టించాలి అనేటువంటి ఉద్దేశంతో తిరిగి ఆయన ఎంచుకున్నటువంటి మార్గం ఏదన్నా ఉందంటే అది ఆలయాలే. అందుకే టీటీడీకి సంబంధించినటువంటి గోశాలని, టీటీడీకి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి ప్రతినిత్యం ఏదో ఒక రకంగా చిన్న విషయాలను తీసుకొని అక్కడ వైకాపా నాయకుల్ని పైకి పంపించి మందు దాపించడం, పేకాట క్లబ్బులు నడిపించేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. పరోక్షంగా ఇతర మతాలకు సంబంధించిన వాళ్ళని పైకి పంపిస్తున్నారు, మద్యం మాంసాన్ని పైకి పంపిస్తున్నారు. దాన్ని ఈ యొక్క కూటమి ప్రభుత్వం వైఫల్యంగా మార్చేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆలయాల దగ్గర ఇవన్నీ కూడా వ్యూహాత్మకంగా చేసేటువంటి ప్రయత్నం చేయడం, దానికి ఇది చూసారా కూటమి ప్రభుత్వం హిందూ ఆలయాల్లో జరుగుతున్నటువంటి దానికి ముఖ్య కారకులు వీళ్ళ యొక్క చేతగాంతనం అని చెప్పి హిందువుల్లో మరొకసారి ఈ కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత పెంచేటువంటి ప్రయత్నం, అసహనం పెంచేటువంటి ప్రయత్నం పరోక్షంగా చేస్తున్నారు. అందులో భాగంగానే నిన్న జరిగినటువంటి శ్రీశైలం సంఘటన కూడా ఇది వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కుట్ర ఉంది అని చెప్పి ప్రజలందరూ కూడా భావిస్తున్నారు, చర్చిస్తున్నారు. ఆలయాల్లో వరుస కథనాలన్నీ కూడా వాళ్ళకున్నటువంటి ఐపాక్ టీం ఏదైతే ఉందో దాని సలహా సూచన మేరకే ఒక వ్యూహాత్మకంగా దాడి చేస్తున్నారు. ఎందుకంటే మాకు ఆలయాలంటే గౌరవం,
శివభక్తులంటే గౌరవం, రామభక్తులంటే గౌరవం. ఈ కూటమి 100% హిందువుల యొక్క మనోభావాలు, అదే సమయంలో ఇతర మతాలకు సంబంధించినటువంటి వారి యొక్క మనోభావాలు గౌరవిస్తూ తీసుకుంటున్నటువంటి నిర్ణయాల కారణంగా అన్ని వర్గాల ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. కాబట్టి తను అభివృద్ధి గురించి మాట్లాడితే ప్రజలందరూ కూడా అవహేళన చేస్తారు, ఆహ్వానించరు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎంచుకున్నటువంటి మార్గం తిరిగి ఆలయాలనే ఎంచుకున్నాడు. ఆ రోజు ఆలయాల మీద దాడి చేపించారు. ఈరోజు ఆలయాలని వేదికగా చేసుకొని ఈ ఓట్ బ్యాంకు రాజకీయాలు అల్లకల్లోలం చేసే అశాంతిని నెలకొల్పాలనేటువంటి ప్రయత్నంలో ఉన్నారు.